నమస్తే. నా పేరు తండ్రి శ్రీనివాసులు, ఏపీ జీరో న్యూస్. మరి వివరాలకు వెళ్తే, అనంతపురం జిల్లా పెద్దొడుగురు మండలంలోని ఆయా అంగన్వాడీ కార్యకర్తలు పడుతున్నటువంటి విధానం, వారి బాధ అధికంగా మారుతోంది. వివరాలకు వస్తే, మరి పెద్దొడుగురు మండలంలోని ఆయా అంగన్వాడీ కేంద్రాలకు గుత్తి స్టాక్ పాయింట్ ఆహార సంస్థ నుంచి, అంటే గిడ్డంగి నుంచి సరఫరా అవుతున్నటువంటి బియ్యము, కందిబేళ్లు తదితర వస్తువులను ఆయా డీలర్ల ద్వారా సక్రమంగా అందడం లేదని, కొంతమేర తరుగు వస్తుందని, ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని డీలర్లు చెబుతున్నట్లు అంగన్వాడీ కార్యకర్తలు ఈరోజు స్టాక్ పాయింట్పై నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారి లేకపోవడంతో అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్ వద్ద వివరాలు స్వీకరించారు. మరి పర్మనెంట్ ఉద్యోగులు ఒక వివరంగా కొంతవరకు చెప్పినా కానీ, మహిళా ఉద్యోగి కొంతవరకు చెప్పినా కానీ, సంబంధిత అధికారి 15 రోజులకు ఒకసారి వస్తున్నారని, మిగతా రోజులు రావడం లేదని తెలుస్తోంది. ఏదేమైనా స్టాక్ పాయింట్ ద్వారా ఆర్ఓ ద్వారానే తాము సరఫరా చేస్తున్నామని, ఇంతకు తప్ప తాము ఇతరత్ర సంబంధం లేదని, ఆయా డీలర్లకు తాము ఆర్ఓ ద్వారా పంపిస్తున్నటువంటి సరుకులు ఆ తర్వాత డీలర్లు వారికి అందజేస్తారని, అంత తప్ప ఇందులో ఎటువంటి సందేహము అవసరం లేదని ఏపీ జీరో న్యూస్ ఎడిటర్ ఫోన్లో అడిగినటువంటి ప్రశ్నకు సిఐడిటి శంకరయ్య సమాధానం ఇచ్చారు. అయినప్పటికీ అంగన్వాడీ కార్యకర్తలు ఈరోజు ఇబ్బందులు పడినటువంటి విషయాలను, మరి వస్తువులు సరఫరా చేస్తున్నటువంటి తాత్కాలిక ఉద్యోగి వద్ద వాదిస్తున్నటువంటి విధానాలను ఇక మీరే చూడండి. అంత భయం అయితే ఉద్యోగం మానే. ఫస్ట్ మనం పలుసుకోవాలి మీటింగ్ రోజు పెట్టి నేను స్టాక్ తీసుకొని వచ్చిన, మళ్ళీ రాత్రి పిలిపించి పెట్టుకున్నాడు. అదే నేను అందుకే ఆ పిల్లలు పట్టుకొచ్చుకున్నాను. అనేది ఆరు ఎందుకంటే మీరు పెట్టింటారు బఫర్లో పడుతుంది, అది బఫర్లో పడింది అంటారు. మళ్ళీ మిషన్ లేక తమ్ము వేయించుకోవాలి కదా, మాకు 4 కేజీలు వేయించుకోలేదు. తీపించుకోవాలి, సోమవారం పోయి తీపించేది మేడం దగ్గరికి పోయి రేపు సోమవారం వస్తాను మేడం. అందరూ అడిగిపోయి మాకు ఇవ్వలేదు సార్, ఈ నెల ఆర్ఓ ఇవ్వడం లేదు. తీసుకోదా నమస్తేనా మనోనా ఈ నెల
అవి 4 కేజీలు వచ్చింది. ఇంకా నెల 3 కేజీలు దాకా రావాలి. 4 వచ్చినా 2 ఇచ్చి 1 ఇచ్చి ఉంటారు వాళ్ళైనా. అస్సలు పట్టించుకోరమ్మా. ఇక్కడ అంగన్వాడీ వాళ్ళకి స్టాక్ వాళ్ళు సరిగ్గా ప్రతి నెల మాకు తక్కువగా వస్తున్నాయి స్టాకు. అందువలన స్టాక్ కరెక్ట్గా ఇవ్వాలా అని చెప్పేసి వచ్చినాము. ఇక్కడ చూస్తే ఆర్ఓ ప్రకారం ఇస్తున్నామమ్మా అంటున్నారు. వాళ్ళు అక్కడ చూస్తే డీలర్లు మిషన్లో ఎంత వస్తే అంతే ఇస్తాము అంటున్నారు. కానీ ఎవరిది తప్పు అనేది మాకైతే తెలియదు. ఇక్కడ వచ్చి మేము గట్టిగా అడిగితే ఆర్ఓ ప్రకారం మేము ఇస్తాం, మీరు ఆర్ఓ ప్రకారం తీసుకోండి. తక్కువ వస్తున్నాయా సరిగా వస్తున్నాయా? ఇప్పుడు వరకు వాళ్ళు సరిగ్గానే ఇస్తున్నారు కానీ ఆర్ఓ ప్రకారం ఇవ్వకుండా మిషన్ ప్రకారం ఇస్తున్నారు. మిషన్ ప్రకారం అంటే తక్కువగా వస్తున్నాయా? తక్కువగా వస్తున్నాయి. అంటే ఒక బస్తాకి ఎన్ని తక్కువ వస్తుంటాయి? బస్తాకు అని కాదు సార్, అది వచ్చేసి మాకు రావాల్సిన స్టాకులోనే తక్కువ ఇస్తున్నారు. ఎంత మేర తక్కువ వస్తుంది? మీకు ఎన్ని క్వింటాలు వస్తాయి? దాలు వచ్చింటాయి ఆర్ఓ ప్రకారము, కానీ దాంట్లో మిషన్ లో దాలు అసలు 0 చూపిస్తుంది. అసలు దాలే రావు, అసలు రావడం లేదా? రావు. ఒకవేళ అట్లా ఎందుకు రావట్లేదు అని అడిగితే మాదేం లేదమ్మా అక్కడ పైన అంటున్నారు. ఇక్కడికి వచ్చి అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చి మేము స్టాకిస్ట్ సార్ని అడిగితే సార్ వచ్చేసి మేము ఆర్ఓ ప్రకారం ఇచ్చినాము, మీరు ఆర్ఓ ప్రకారం తీసుకోండి, దాంట్లో ఓబీలు అని పడతాయమ్మా, అట్లా పడినప్పుడే స్టాక్ తక్కువ వస్తుంది అని వాళ్ళు తెలియజేస్తున్నారు. స్టాక్ తక్కువ వచ్చినప్పుడు మీకు కూడా ఎవరు చూస్తారు? మా సూపర్వైజర్ మేడమే అక్కడ, లేదంటే వేరే ఏదన్నా సెంటర్లలో కొంచెం ఎక్కువ ఉండే చోట తీసుకొని ఇచ్చి చేస్తాను, అడ్జస్ట్మెంట్ చేస్తారు. కానీ నిన్న నెల అయితే సార్ అసలు ఎవరి దగ్గర స్టాక్ లేదు, అందరూ చాలా ఇబ్బంది పడి పప్పు అనేది లేకోకుండా ఊరికే కూరగాయలతో అట్లా చేసి పెట్టినాము. కొన్ని చోట్ల 1 కేజీ 2 కేజీలు ఉన్న చోట అట్లా అడ్జస్ట్ చేస్తాం పిల్లలకి. రైస్ కూడా తక్కువ ఉండే అక్కడ ఇక్కడ అడ్జస్ట్ చేసి మేమైతే పిల్లలు ఫస్ట్ పెట్టలేము కదా, ఖచ్చితంగా వాళ్ళకైతే చేసి పెట్టినాము. మీకు మాత్రం అన్యాయం జరుగుతుంది? మాకు స్టాకిస్ట్ వాళ్ళతో నుంచి మధ్యలో డీలర్లతో నుంచి దాంట్లో రావడంలో తేడా వస్తుంది. అందుకు మాకు ఖచ్చితంగా తక్కువ వస్తుంది కాబట్టి స్టాక్ ఇప్పటి నుంచి కరెక్ట్. ఇప్పుడు సూపర్వైజర్లు వచ్చినారంటున్నారు కదా, సిడిపిఓ దృష్టికి ఏమైనా తీసుకుపోయినారా మీరు? ఇంత అవును సిడిపిఓ మేడంకి చెప్పినాము, మేడం కూడా బాగా స్పందించినారు. సిడిపిఓ మేడం గట్టిగా నిన్న తాడపత్రిలో కూడా గట్టిగా అడిగినారు. అడిగితే అక్కడ వాళ్ళు కూడా మేము ఆర్ఓ ప్రకారమే ఇస్తాము అని చెప్పేసి అలాట్మెంట్ ప్రకారమే ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంక ముందు ఇట్లా జరుపుకోకుండా మేము ఆర్ఓ ప్రకారం పంపిస్తాము అని చెప్పేసి డిటి సార్ ఇక్కడ మన స్టాకిస్ట్ సార్ చెప్పడం జరిగింది. దాని నుంచి మేము సరే అని వెళ్తున్నాం.